బీబీ నాంచారమ్మ. ఈ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి భార్య బీబీ నాంచారమ్మ గురించి మనలో చాలా అపోహలు ఉన్నాయి. ఆమె నిజంగానే ముస్లిం అంతేయా? ఆమె దైవ స్వరూపం ఎలా అయ్యారు అని. నాచియార్ అనే తమిళ పదం నుంచి నాంచారమ్మ అనే పేరు వచ్చింది. నాచియార్ అంటే భక్తురాలని అర్థం. ఇక బీబీ అంటే భార్య. 700 సంవత్సరాల నుంచి ఈమె కథ జనపదంలో నిలిచి ఉంది. పురాతన కథ ప్రకారం బీబీ నాంచారమ్మ మాలిక్ కాఫర్ అనే సేనాని కుమార్తె. ఈమె అసలు పేరు సురతాని. స్వతహాగా హిందువైన మాలిక్ కాఫీరు అల్లావుద్దీన్ ఖిల్జీకి సేనానిగా మారి తాను కూడా ముస్లిం మతాన్ని స్వీకరించాడు. తన రాజ్యాన్ని విస్తరించే బాధ్యతను ఖిల్జీ మాలిక్ కాఫీర్ మీద ఉంచాడు. దాంతో మాలిక్ కాఫీరు దక్షిణ భారతదేశం మీదకి విరుచుకుపడ్డాడు. తమ దండయాత్రలో భాగంగా మాలిక్ శ్రీరంగాన్ని చేరుకున్నాడు. అతను శ్రీరంగం చేరుకునేసరికి రంగనాథుని ఆలయం భక్తులు సమర్పించిన కానుకలతో దగదగలాడిపోతుంది. పంచలోహాలతో రూపొందించిన ఆయన విగ్రహమూర్తిని చూసిన కాఫీర్ కళ్ళు చెదిరిపోయాయి. అలాంటి విగ్రహాలను కరిగిస్తే ఎంతో ధనం వస్తుంది అనుకున్నాడు. అలా తన దండయాత్రలో దోచుకున్న వందలాది విగ్రహాల్లోకి రంగనాథుని ఉత్సవ విగ్రహాన్ని కూడా చేర్చుకొని హస్తినకి బయలుదేరాడు. హస్తినకి చేరుకున్న తర్వాత తాను దోచుకున్న సొత్తుని తన కుటుంబం ఎదుట గొప్పగా ప్రదర్శించాడు మాలిక్. వారన్నింటి మధ్య శోభాయమానంగా వెలిగిపోతున్న రంగనాథుని విగ్రహాన్ని చూసిన అతని కూతురు తనకు ఆ విగ్రహాన్ని ఇవ్వమని తండ్రిని అడిగింది. ఆ విగ్రహం తన చేతికి అందిందే తలవగా దాన్ని తాను తోడుగా భావించసాగింది. విగ్రహానికి అభిషేకం చేయటం, పట్టు వస్త్రాలతో అలంకరించడం, ఊయలు ఊపటం, అలా తనకు తెలియకుండానే ఆ ఉత్సవమూర్తి కైంకర్యాలు చేస్తూ దాని మీదే ఆమె మనసు లగ్నం చేసింది. మరో పక్క రంగనాథుని ఉత్సవమూర్తి లేని శ్రీరంగం వెలవెలాబోయింది. దండయాత్రలో చనిపోయిన కుటుంబాలు ఎంతగా బాధపడ్డాయో రంగనాథుని విగ్రహం కోల్పోయిన భక్తులు, పూజారులు అంతే బాధలో మునిగి తేలుతున్నారు. చివరికి వారంతా ధైర్యం చేసి ఆ మాలిక్ కాఫీనే వేడుకునేందుకు హస్తినకి ప్రయాణమయ్యారు. రంగనాథుని ఉత్సవమూర్తిని వెతుక్కుంటూ తన ఆస్థానాన్ని చేరుకున్న అర్చకుల, భక్తుల విన్నపాలు చూసి మాలిక్ కాఫీర్ మనసు కరిగిపోయింది. ఆ విగ్రహాన్ని వారు తిరిగి తీసుకెళ్లేందుకు అంగీకరించాడు. అయితే ఆ పాటికే రంగనాథుని మీద మనసు పడిన సురతాన్ని మాత్రం విగ్రహం ఇవ్వటానికి ఇష్టపడలేదు. అయితే అర్చకులు ఆమె ఆదమరిచి నిద్రించే సమయంలో ఆ విగ్రహాన్ని ఊరు దాటించారు. సురతాన్ని ఉదయాన్నే లేచి చూస్తే విగ్రహం కనుమరుగైంది. ఎవరు ఎంత ఓదార్చినా సురతాని మనసు శాంతించలేదు. ఆ విష్ణుమూర్తినే తన పతిగా ఎంచుకున్నానని కరాఖండిగా చెప్పేసింది. ఆ విగ్రహాన్ని వెతుక్కుంటూ తాను కూడా శ్రీరంగానికి పయనమైంది. శ్రీరంగం చేరుకున్న సురతాని ఆ రంగనాథునిలో ఐక్యమైందని చెబుతారు. ఇప్పటికీ శ్రీరంగంలో ఆమె నిలువెత్తు రూపాన్ని చూడవచ్చు. మరొక కథ ఏమిటంటే ఆ విగ్రహం రంగనాథుది కాదు, మేల్కోట్లో ఉన్న తిరునారాయణది అని చెబుతారు. అక్కడ ఆలయంలో కూడా బీబీ నాంచారమ్మ విగ్రహం కనిపిస్తుంది. ఇంకొందరు భూదేవి అవతారమే బీబీ నాంచమ్మని నమ్ముతారు. కలియుగ దైవమైన వెంకటేశ్వరుని తోడుగా నిలిచేందుకు ఆమె కూడా అవతరించిందని భక్తుల విశ్వాసం. అందుకనే తిరుపతిలో కూడా బీబీ నాంచారమ్మ విగ్రహం కనిపిస్తుంది. తుళుక్కు నాచియార్ అంటే తమిళంలో తురుష్క భక్తురాలు అని అర్థం. బీబీ నాంచారం ముసల్మానులు సైతం తమ ఇంటి ఆడబడుచుగా భావిస్తారు. కర్ణాటక పాలిస్తున్న రాజు హైదర్ అలీ ఓసారి తిరుమల మీదకి దండయాత్రకు వచ్చాడట. అయితే ఆ ఆలయం ఒక ముస్లిం ఆడబడుతున్న సైతం హక్కును చేర్చుకుందన్న విషయాన్ని తెలుసుకొని వెనుతిరిగాడట. మిత్రులారా, మరో వీడియోతో మళ్ళా కలుద్దాం. ఈ వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్లో డిఎస్ రావు రీల్స్ అని టైప్ చేసి వచ్చిన వీడియోలన్నీ చూస్తారని ఆశిస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంటు చేయండి. మీ దాల శ్రీనివాసరావు, ఒంగోల్ ఆర్టీసీ కంట్రోలర్.